ఆరు నూరైన లక్ష డప్పులు 1000 గొంతుల కార్యక్రమం ఆగదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. ప్రపంచానికి సాంస్కృతిక విప్లవం అంటే ఏంటో చూపిస్తామన్నారు. తేదీ ఎప్పుడో ఇప్పుడే చెప్పలేము, కానీ త్వరలో ఉంటుందన్నారు. ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి వైఖరికి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా ఎంఆర్పీఎస్ నిరసనకు పిలుపునిచ్చిందని మందకృష్ణ మాదిగ చెప్పారు. అన్ని జిల్లా మండల కేంద్రాలతో పాటు అన్ని యూనివర్సిటీలో నిరవధిక దీక్షలకు దిగాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు శాసనసభలో చట్టం వచ్చే వరకు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వర్గీకరణకు మద్దతుగా ఇచ్చే శక్తులు కలిసి రావాలని మందకృష్ణ పిలుపునిచ్చారు. ఈ రోజు నుంచి వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేపట్టద్దని ప్రతి జిల్లా కేంద్రంలోనూ ప్రతి మండల కేంద్రంలోనూ ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అన్ని అనుబంధ విభాగాలు స్టూడెంట్ విభాగం మినహాయించి అన్ని అనుబంధ విభాగాలకు సంబంధించిన నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో నిరవధిక దీక్షలు చేస్తాం. ఎప్పటి వరకు? ఈ రోజు నుంచి మొదలుకొని శాసనసభ సమావేశాలు పూర్తయ్యేంత వరకు చట్టం వచ్చేంత వరకు, ఆ చట్టం వచ్చినాకనే ఉద్యోగాలు భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు నుంచి అన్ని జిల్లా మండల కేంద్రాల్లో నిరవధిక దీక్షలు కొనసాగిస్తాం. అది 15 రోజుల నెల రోజులతో సంబంధం లేదు. శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా అది పూర్తయ్యేలోపు, చట్టం వచ్చేలోపు ఇవే డిమాండ్లతో ఖచ్చితంగా మా నిరవధిక దీక్షలు కొనసాగిస్తాం. అన్ని అనుబంధ విభాగాలతో పాటు వర్గీకరణ కోరుకునే దళిత శక్తులు వర్గీకరణ జరిగేంత వరకు ఉద్యోగాల భర్తీ నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉండబడే దళిత శక్తులన్నీ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో వర్గీకరణ కోసం మద్దతు ఇచ్చే అన్ని ప్రజా సంఘాలను